చల్ల పులుసు మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం. శనగపప్పుని బియ్యపుని ఒక గుప్పిడి నానబెట్టుకొని మరుసటి రోజు కడిగి దాంట్లో మిక్సీలో వేసుకొని శనగపప్పు నానబెట్టింది, బియ్యం నానబెట్టింది, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ఈ మూడింటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ తగినంత మోతాదులో తీసుకొని మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మధ్యస్థంగా పెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ మజ్జిగలో వేసేసి ఉప్పు పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నాను తిప్పుతూ. తర్వాత వేరే గిన్నెలో సొరకాయ, క్యారెట్, టమాటా, ములక్కాయలు ఇవన్నీ వేసి నీళ్ళలో ఉడకపెట్టుకొని అవన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఇవి తీసి ఇందులో వేసుకోవాలి. చూడండి, సొరకాయ, టమాటా, ములక్కాయ, క్యారెట్ లేదు కాబట్టి వేయలేదు, ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియంగా దొరుకుతుంటే వేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. దీనిలో ప్రత్యేకించే రుచి అంటే సొరకాయ. మజ్జిగ పులుసు తయారైపోయింది. నోరూరించే మజ్జిగ పులుసు, చల్ల పులుసు.